నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్నూస్ ఎపిసోడ్ 712కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 29, 2020, టైం వచ్చేసరికి 7:20 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి ఫస్ట్ వచ్చేసరికి చైనా నుంచి తెలిసిందే. చైనాలో కరోనా వైరస్ దీని గురించి మనకి లాస్ట్ 1 వీక్ నుంచి మీకు ఎక్కడ చూసినా కానీ ఈ కరోనా వైరస్ అని చెప్పేసి మీకు వినిపిస్తూనే ఉంటుంది. ఈ కరోనా వైరస్ చైనాలో ఒక వ్యక్తి పాము తిన్నాడు. పాములు కప్పలు తింటుంటారు కదా, చైనా వాళ్ళు ఏ పెడితే తింటుంటారు. సో పాము నుంచి అతనికైతే వచ్చింది. సో అతను అక్కడి వల్ల మొత్తం ఇప్పటి వరకు చైనాలో 131 మందికి ఇది వ్యాపించింది. చాలామంది వ్యాపించింది. 131 మంది ఇప్పటి వరకు చనిపోయారు. సో ఇదైతే చైనాలో విస్తృతంగా వ్యాపిస్తూ ఉంది. దీనికైతే ప్రజెంట్ వ్యాక్సిన్స్ అయితే కనుక్కుంటూ ఉన్నారు. చైనా మనకి దగ్గరగా ఉంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ కూడా హై అలర్ట్ ప్రకటించింది. చైనా నుంచి ఎవరు వస్తున్నా కానీ వాళ్ళు తనిఖీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని మొత్తం చెకప్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాతే వాళ్ళని ఇండియాకి అయితే అలౌ చేస్తున్నారు. ఇండియా నుంచి కూడా ఎవరిని మ్యాక్సిమం చైనాకి వెళ్ళొద్దని మాత్రం చెప్తూ ఉన్నారు. ఏమైనా పనులు ఉంటే మాత్రం కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకొని. చైనాలో ఇప్పుడు అతలాకుతలంగా ఉంది కరోనా వైరస్ అయితే. సో ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావం అయితే టెక్ మీద కూడా పడింది, మన టెక్ మీద కూడా. సో ఎందుకంటే మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అన్నీ మనకి చైనాలోనే ఉంటాయి. ఇప్పుడు చైనాలో మ్యాక్సిమం అన్ని కంపెనీస్ వాళ్ళ రీటైల్ స్టోర్స్ను కూడా వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉన్నారు. షామీ కూడా వాళ్ళ రీటైల్ స్టోర్స్ అన్ని, ఆఫ్లైన్ స్టోర్స్ అన్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బ్లూంబర్గ్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ ఐఫోన్ SE2 యాపిల్ తెలిసిందే. యాపిల్ ప్లాన్ ప్రకారం అయితే ఫిబ్రవరి నెలలో దీన్ని మాస్ ప్రొడక్షన్కి తీసుకురావాలనుకుంది. అండ్ మార్చి నుంచి దీన్ని సేల్కి తీసుకొద్దామని చెప్పేసి యాపిల్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఇది కొద్దిగా బ్యాక్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఐఫోన్ SE2 కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, యాపిల్ ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అదైతే కొద్దిగా మనకి అనుకున్న టైం కంటే కొద్దిగా వెనక్కి అయితే వెళ్ళొచ్చు. చూడాలి కరోనా వైరస్ తొందరగానే మనుషులను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుందాం. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనకి సామ్సంగ్ ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ A51 ఇండియాలో లాంచ్ చేసింది. దీని అన్బాక్సింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చూడకపోతే నేను కార్డ్స్ వదిలేసి నాకు తెంచి మీరు A51 అన్బాక్సింగ్ వీడియో చూడొచ్చు. దీని స్పెసిఫికేషన్స్ మొత్తం అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఇంకా దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ అయితే ఇండియాకి వెళ్ళి తీసుకొని వచ్చారు. ప్రైస్ వచ్చేసరికి దీన్ని 23,999 రూపాయలు పెట్టారు. జనవరి 31వ తారీఖు నుంచి దీన్ని సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు ఆన్లైన్ స్టోర్స్లో అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో. అండ్ ఈ ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. 24,000 రూపాయల దాకా ప్రైస్ అయితే పెట్టారు. ఇది Exynos 9611 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. సేమ్ ప్రాసెసర్ మనం సామ్సంగ్ గెలాక్సీ M30Sలో కూడా చూడొచ్చు. అది 13,000కే ఏమో వస్తుంది. చూడొచ్చు. కొద్దిగా శాంసంగ్ ఆలోచించి మంచి ప్రాసెసర్ తీసుకొస్తే బెటర్. ప్రైస్ ఓకే, మిగతావన్నీ బాగానే ఉంటాయి. కెమెరాస్, డిస్ప్లే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటాయి. అలా ప్రాసెసర్ కొద్దిగా మంచిది చేంజ్ చేసి తీసుకొని వస్తే బాగుంటుంది. చూద్దాం. ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇయర్ అయినా ఎండింగ్ నాటికైనా శాంసంగ్ ఏమైనా మారుతుందేమో చూద్దాం. SoCs పరంగా ముఖ్యంగా వాళ్ళది మెయిన్ మైనస్ వచ్చేసరికి ప్రాసెసర్లే. మిగతా అంతా చాలా బాగుంటాయి శాంసంగ్ ఫోన్స్ అయితే. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ C2 సక్సెసర్ రియల్మీ C3ని ఫిబ్రవరి 6వ తారీఖు అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లయితే రియల్మీ ప్రకటించింది. సో తొందరలోనే మనం రియల్మీ C3 అయితే ఇండియన్ మార్కెట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించి పోస్టర్ చూసుకుంటే ఇది కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో రాబోతుంటే అర్థమవుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. మరి దీనిలో ప్రాసెసర్ ఏందో ప్రజెంట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వీళ్ళు ఎంటర్టైన్మెంట్గా సూపర్ స్టార్ అని చెప్పేసి ఏదో ఒకటి ట్యాగ్లైన్ అయితే దీనికి ఇచ్చారు. అంటే దీని మీనింగ్ ఎక్కువ బ్యాటరీ అయితే ఉండొచ్చు. 5000 mAh బ్యాటరీ మ్యాక్సిమం దీనిలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రియల్మీ 5 Pro అయితే వీళ్ళు పర్మనెంట్ ప్రైస్ కట్ అయితే చేశారు. ఇప్పుడు రియల్మీ 5 Pro మీద వీళ్ళు 1000 రూపాయలు ప్రైస్ కట్ చేస్తారు అన్ని మోడల్స్ మీద. ఇప్పుడు బేస్ మోడల్ 4GB RAM 64GB మోడల్ 12,999 రూపాయలకి లభిస్తుంది. అండ్ 6GB RAM 64GB మోడల్ వచ్చేసరికి 13,999 రూపాయలకి లభిస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ స్టాక్ ఆండ్రాయిడ్లో వాళ్ళ పిక్సెల్ ఫోన్స్లో కాల్ రికార్డింగ్ ఫీచర్ తీసుకురాబోతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రీసెంట్గా గూగుల్ ఫోన్ యాప్ మనకి టియర్ డౌన్ చేస్తే మనకి స్క్రీన్ షాట్ ఒకటి బయటకు వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. సో దీనిలో చూస్తే మనకి రికార్డింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, కాల్ రికార్డింగ్. సో ఫ్యూచర్లో గూగుల్ ఫోన్స్ ఎవరైతే పిక్సెల్ ఫోన్ యూస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది అప్డేట్లు అయితే గూగుల్ అయితే యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్కి సంబంధించి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ప్రెస్ రెండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఫోన్ అయితే మీకు చూడడానికి అయితే ఎగ్జాక్ట్గా ఇలానే ఉండబోతుంది. 2 కలర్స్ కనిపిస్తున్నాయి, పర్పుల్ కలర్ ఒకటి కనిపిస్తుంది అండ్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ సంబంధించి మొత్తం స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయినాయి, ఇక్కడ చూడొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి మెయిన్ డిస్ప్లే 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ HD ప్లస్ డైనమిక్ AMOLED స్క్రీన్ ఇన్ఫినిటీ ఓ నాచ్తో వస్తుంది. అండ్ ఇంకో డిస్ప్లే కూడా ఉంటుంది మీకు. బ్యాక్ సైడ్ చిన్న డిస్ప్లే ఉంటుంది, 1.06 ఇంచ్ డిస్ప్లే. ఇది వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లే, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. దీనిలో మీకు నోటిఫికేషన్స్, టైమ్, డేట్ ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ బ్యాక్ మొత్తం ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో ప్రొటెక్షన్ చేశారు. ఫ్రంట్ వచ్చేసరికి అల్ట్రా థిన్ గ్లాస్ అయితే ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా ఎందుకు వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఎంతవరకు మనకి ఇది స్క్రాచింగ్ సర్వే అవ్వగలదు, ఇవన్నీ మనకి ఫస్ట్ టైం ఒక అల్ట్రా థిన్ గ్లాస్ మనం మొబైల్ ఫోన్లో చూడడం, ఫోల్డబుల్ ఫోన్లో చూద్దాం. దీనికి సంబంధించి మనకి పూర్తి వివరాలు ఇది లాంచ్ అయిన తర్వాత తెలుస్తాయి. అండ్ ప్రాసెసర్కి ఇది స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, One UI 2.0 మీద రన్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి f1.8 అపేచర్తో వస్తుంది. అండ్ ఇంకో కెమెరా సెకండ్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, ఇది 123 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరా, f2.2 అపేచర్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, పంచువల్ కెమెరా, ఇది f2.4 అపేచర్తో వస్తుంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మనకి అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 3300 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి ఓన్లీ 9 వాట్ వరకే సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.0 మీద రన్ అవుతుంది. NFC ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది. Type-C పోర్ట్ ఉంది. అండ్ దీనిలో మీకు AKG ట్యూన్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. డాల్బీ అట్మాస్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 4G వరకే సపోర్ట్ చేస్తుంది. 5G సపోర్ట్ అయితే లేదు దీనిలో. 855+ ఇది 5G మోడెంతో అయితే రావట్లేదు. కలర్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి 2 కలర్స్లో వస్తుంది. ఇది మీకు బ్లాక్ అండ్ పర్పుల్ కలర్స్లో. అండ్ ఈ ఫోన్ అయితే మనకి ఫిబ్రవరి 11 లాంచ్ చేయబోతున్నారు Samsung S20 సిరీస్తో పాటు. నెక్స్ట్ మనకి Samsung నుంచి Samsung Galaxy Tab S6 5G మోడల్ని రేపు సౌత్ కొరియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది 855 ప్రాసెసర్తో వస్తుంది అండ్ X50 5G మోడెంతో వస్తుంది. ఇంతకుముందు మనకి లాంచ్ చేసిన Tab S6 వచ్చేసరికి 5G మోడెం అయితే లేదు, నార్మల్ 4G సపోర్ట్తో వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 13.3.1 అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఈరోజు. ఈ అప్డేట్లో చాలా వరకు బగ్స్ అయితే వీళ్ళు ఫిక్స్ చేస్తారు. అండ్ దీంతో పాటు వీళ్ళు U1 చిప్ను కూడా ఎనేబుల్ చేశారు. ఇది లొకేషన్ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకా దీంట్లో మీకు బాటమ్కి వస్తే చాలా వరకు బగ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. మొత్తం మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద ఏమేమి ఫిక్స్ చేస్తారో. బాటమ్కి వస్తే ఇక్కడ మీకు చూడొచ్చు, ఇంట్రడ్యూసెస్ సపోర్ట్ ఫర్ ఇండియన్ సిరీ వాయిసెస్ ఫర్ హోమ్ పాడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళు యాపిల్ హోమ్ పాడ్ని ఫైనల్గా ఇండియాకి అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి 19,900 రూపాయలు ఉంది. యాపిల్ వెబ్సైట్లో దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఇది ఎప్పుడు సేల్కి తీసుకొస్తారు అక్కడ మెన్షన్ చేయలేదు. రూమర్స్ ప్రకారం అయితే ఇది మార్చ్ ఫస్ట్ వీక్లో ఇండియాలో సేల్కి తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ సంబంధించి యాపిల్ ఐఫోన్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళు 2 కెమెరాస్ యూస్ చేసి ఒకేసారి వీడియో రికార్డ్ చేయాలంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఒక యాప్ అయితే ఈరోజు యాప్ స్టోర్కి అయితే వచ్చింది. ఫిల్మిక్ ప్రో అని చెప్పేసి యాప్ అయితే ఉంది. ఈ యాప్ యూస్ చేసి అన్ని కెమెరాస్ యూస్ చేసి మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఈ iPhone 11 Pro Max ఉంది. దీనిలో బ్యాక్ సైడ్ మనకు వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, నార్మల్ కెమెరా ఉంది, 3 కెమెరాస్ ఉన్నాయి, ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ 4 కెమెరాస్ యూస్ చేసి ఒకేసారి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే యాప్ నేను ట్రై చేశాను. ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ కెమెరా వరకు మనం యూస్ చేయొచ్చు. అన్ని కెమెరాస్ కలిపి అయితే యూస్ చేయలేం. ఒకవేళ అన్ని కెమెరాస్ కలిపి మనం యూస్ చేయాలంటే ప్రో మోడల్ అయితే ఉంది. ప్రో యాప్ మనం కొనుక్కోవాలి. 1,200 రూపాయలు అయితే యాప్ అయితే ఉంటుంది. నార్మల్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. 2 కెమెరాస్ ఒకేసారి యూస్ చేయాలనుకుంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్. ఈ యాప్ అయితే మీకు ఫ్రీ యాప్ కూడా ఉంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే దీని లింక్ కింద ప్రొవైడ్ చేస్తుంది. యాప్ స్టోర్ నుంచి మీరు దీన్ని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi Redmi Note 8 Pro DSO స్కోర్ అయితే బయటకు వచ్చింది. DSO అయితే వీళ్ళు ఈ Note 8 Proని కూడా చెక్ చేశారు. అండ్ దీన్ని ఫోటోలో వచ్చేసరికి ఈ ఫోన్ 87 స్కోర్ చేసింది అండ్ వీడియోలో 78 స్కోర్ చేసింది. ఓవరాల్గా చూసుకుంటే 84 స్కోర్ చేసింది. స్కోర్స్ అంత ఇంప్రెసివ్గా లేవని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు DSO అయితే. సో ఈ బడ్జెట్లో అన్ని ఫోన్స్ మనకి ఇట్లనే పర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో Find X2 అండ్ X2 Pro అని చెప్పేసి 2 ఫోన్స్ అయితే సర్టిఫై అయితే పొందినాయి. సో 2 ఫోన్స్ అయితే మనం Find X సిరీస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒప్పో నుంచి అయితే. సో ఇవి మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ విషయం తెలిసిందే. 65 వాట్ మెయిన్ వైడ్ ఛార్జింగ్ తోటి, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ తోటి ఇట్లా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. 120Hz రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది, AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ చూద్దాం మరి ఇది ఎలా ఉంటుందో. ఇంతవరకు దీనికి సంబంధించి డిజైన్ పరంగా అయితే ఎటువంటి పిక్చర్ అయితే బయటకు రాలి ఒప్పో Find X2కి సంబంధించి. ఇది కూడా మనం తొందరలో మార్కెట్లో చూడొచ్చు ఒప్పో నుంచి. అండ్ Xiaomi కూడా తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11 వీళ్ళు Mi 10 Proని తీసుకొస్తారని చెప్పేసి కూడా రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. Mi 10 Proలో వచ్చేసరికి 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి అలీబాబా అనగానే మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్ గుర్తొస్తుంటే చైనాకి సంబంధించిన మార్కెట్ లీడర్ అని చెప్పొచ్చు అలీబాబా గ్రూప్. సో వీళ్ళు ఇప్పుడు ఒక ఫోన్ పేటెంట్ అయితే ఫైల్ చేస్తారు. అది కూడా ఫోల్డబుల్ ఫోన్ పేటెంట్ అయితే ఫైల్ చేస్తారు. డ్యూయల్ ఫోల్డ్తో వస్తుంది, క్లామ్ షెల్ డిజైన్లో వస్తుంది, మోటో రేజర్ టైప్లో ఇది కనిపిస్తూ ఉంది, సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ టైప్లో కనిపిస్తుంది. కాకపోతే డ్యూయల్ ఫోల్డ్ డిజైన్లో కనిపిస్తుంది. చూడాలి మరి అలీబాబా గ్రూప్ మొబైల్ ఫోన్స్ మార్కెట్లో కూడా ఎంటర్ అవుతుందేమో, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో మనకి 2020 ఎండింగ్ నాటికి ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్ని తీసుకొని రాబోతున్నారు. ఫేస్ స్కాన్ చేస్తుంది. అంటే మనం రైల్లోకి ఎక్కే ముందు మన ఫేస్ని స్కాన్ చేస్తారు. ఒకవేళ మీ ఫేస్ డేటాబేస్ ఎవరైనా క్రిమినల్ డేటాబేస్తో మ్యాచ్ అయితే
వాళ్ళని అక్కడే అరెస్ట్ చేయడం ఇలాంటి ఇలాంటి ఫెసిలిటీస్ తీసుకొని రాబోతున్నారు. సో ఇది కొద్దిగా ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వేల మంది, కూడా రోజు కొన్ని లక్షల మంది ట్రైన్స్ అయితే ఎక్కుతూ ఉంటారు. ఎంతమంది ఫేస్లు మీరు స్కాన్ చేయగలరు? సో ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఫ్యూచర్లో అని చెప్పేసి అంటూ ఉన్నారు. చూడాలి, వీళ్ళ ఆలోచన అయితే మంచిదే. ఒకవేళ ఎవరైనా క్రిమినల్స్ పారిపోవడానికి ఇట్లా ట్రై చేస్తున్నప్పుడు దీని నుంచి అని పట్టుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. చూద్దాం మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో. 2020 ఎండింగ్ వరకు మనం ఆగాలి. ఇది ఫ్రెండ్స్ వర్క్ ఉంది. టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. A51 అన్బాక్సింగ్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేసిన అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షుమిష్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.